మంచిదండి. మన కన్న తండ్రి అనే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి సహోదరులకు సోదరులకు ప్రభుపక్షాన్ని తెలియజేసుకున్నాను. మరి ఎప్పటిలాగే ఈ యొక్క పునరుత్థాన దినాన మనం ఒక అంశాన్ని ఆలోచిద్దాం. సహోదరులు గత వారం చెప్పిన అంశం గుర్తుందా? ఏం చెప్పారు? ఘనతకు పాత్రులు ఎవరు? సహోదరులు ప్రతి వారం చెప్పబడుతున్న వాక్యాన్ని విని రాసుకొని అంత మాత్రం కాక మరలా ఒకసారి మరి వారం మొత్తంలో చెప్పినటువంటి అంశాన్ని ఏం చేయాలంటే మనం ధ్యానించుకుంటా ఉన్నాం అనుకో, మనకు బాగా గుర్తుండిపోయింది. భవిష్యత్తులో అందరం కూడా కొద్దిగా వాక్యం బయట చెప్పాల్సిన వారు కాబట్టి మనకు నేర్చుకుంటే అనుభవాలు ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. కాబట్టి చెప్పబడే ప్రతి మాటను కూడా శ్రద్ధగా వినాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కూడా ఈ వారం చెప్పాలనుకున్న అంశం చిన్న అంశమే, మీరు చాలాసార్లు కూడా వినే ఉంటారు ఇది. దాన్ని ఒకసారి మరలా మీ యొక్క జీవితాల్లో దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం తప్పులేదుగా, ఒక అంశాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్న తప్పేం లేదుగా. మన ఆత్మీయ స్థితిని కొద్దిగా పెంచుకుంటాం అన్నమాట అలా జ్ఞాపకం చేసుకోవడం వలన. కాబట్టి ఈ యొక్క పునరుత్థాన దినాన నేను చెప్పాలన్న అంశం ఏంటంటే, నాడు నేడు భక్తుల జీవితములలో దేవునికి ఎట్టి స్థానం ఇస్తున్నాము. అంశం రాసుకోండి, నేను స్కెచ్ తేట మర్చిపోయాను. నాడు నేడు భక్తుల జీవితములలో దేవునికి ఎట్టి స్థానం ఇస్తున్నాము అనేది మన యొక్క అంశం. ఇది సహజంగా దేవునికి మనం ఎట్టి స్థానం ఇస్తున్నాము అనేది ఎలా అర్థమైద్ది? ఓకే, ఇప్పుడు భార్యని భర్త ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎలా అర్థం చేసుకోవాలి? ఏటిని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం? నా భర్త నన్ను బాగా ప్రేమిస్తున్నాడని ఏటిని బట్టి మనం మెజర్మెంట్ వేసుకోగలుగుతాం? చర్యలను బట్టి, వారి మధ్య జరుగుతున్నటువంటి పనులను బట్టి నా భర్త నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నా భార్య నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది, మా కుటుంబంలో ఇదిగో వీరికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం అని దేన్ని బట్టి అర్థమైంది? చర్యలను బట్టి, పనులను బట్టి. కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల్లో ముగ్గురికి ఈక్వల్ రేటుతో బట్టలు తీసుకొస్తే ముగ్గురికి ఒకే స్థానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒకరికి 2000, ఒకరికి 1000 రూపాయలు, ఒకరికి 500 రూపాయలు బట్టలు తీసుకొస్తే అంటే ఎవరి దృష్టిలో ఎవరి మొదటి స్థానంలో ఉన్నారు అనుకుంటాం మనం? ఎక్కువ కాస్ట్ ఎవరికైతే పెడతామో వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నాం అనుకోండి. దేన్ని బట్టి అంటే చర్యలను బట్టి, మన మధ్యలో జరుగుతున్న క్రియలను బట్టి, ఆ చర్యలను బట్టి ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నాము, ఎవరికి 2వ స్థానం ఇస్తున్నాం అని మనం మెజర్మెంట్లు వేసుకుంటాం ఇవన్నీ కూడా. అలానే ఇంట్లో మన కుటుంబాల్లోకి వచ్చామనుకో, అత్తగొడల మధ్యలో కూడా అత్తను గౌరవిస్తుంది. దేన్ని బట్టి చెప్పొచ్చు? క్రియలను బట్టి, చర్యలను బట్టి. అత్తను గౌరవించే విషయంలో, అత్తకు మాటకు లోబడే విషయంలో, ఆమె చెప్పే మాటలు వినే విషయంలో, ఈ విషయాలను బట్టి అన్నిటిని కూడా బట్టి మనం ఎలా చేసుకోవచ్చు అంటే, ఓకే వీళ్ళు అత్త మాట వింటున్నారు కాబట్టి వీళ్ళు అత్తకు మొదటి స్థానం ఇస్తున్నారని. అలా చర్యలను బట్టి కొన్ని పదాలు, కొన్ని రిలేషన్స్కి మనకు అర్థం అవుతాయి. ఎలా ఇస్తున్నాం, మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అని. అలానే దేవునికి కూడా మొదటి స్థానం ఇస్తున్నాము అని తెలియాలంటే, అది తెలియబడాలి అంటే మనకి ఎలా అర్థమైంది? బైబిల్లోకి వెళ్తే మనకు అర్థం కాదు. వీటన్నిటిని బట్టి ఇప్పుడు మనం కొన్ని అంశాలు ఆలోచిద్దాం. వీటన్నిటి కనుక మన జీవితంలో ఉన్నాయనుకో, మన దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారమే. ఇవి లేవనుకో, సంవత్సరం గతించిపోయింది, ఈ సంవత్సరంలో దాన్ని కొనసాగిద్దాం. ఈ సంవత్సరంలో ఏదైతే గత సంవత్సరంలో మనం కోల్పోయామో చెప్పబడే అంశంలో, మొదటి స్థానం ఇచ్చే విషయంలో, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చే విషయంలో ఒకవేళ మనం కొద్దిగా వెనకబడి ఉన్నాం అనుకో, గతించిన సంవత్సరంలో ఈ సంవత్సరం మనం దాన్ని డెవలప్ చేసుకొని ముందుకెళ్ళి సంఘ యొక్క పరిచర్యని చక్కటి అభివృద్ధిలో పదంలో మనందరం తీసుకెళ్దాం. కాబట్టి అంశం ఏంటంటే, నాడు నేడు భక్తుల జీవితాల్లో దేవునికి ఎట్టి స్థానం ఇస్తున్నాము. ఓకే, ఎప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారమో చూద్దాం మనం. ఇది సైడ్ హెడ్డింగ్ అనమాట. దేవునికి ఎప్పుడు మొదటి స్థానము ఇచ్చిన వారము కాగలము. దాంట్లో మొదటిగా, దేవుని ఆజ్ఞలను గైకొనినప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారం మనం. అది చూద్దాం. దేవుని ఆజ్ఞలను గైకొనినప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారం మనం. యోహాను సువార్త 22, క్షమించండి 21 చూడండి. 21:36 వచ్చిన చూడండి. ఇది తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ అని ఉంటుంది చూడండి. లేకపోతే మార్కు సువార్త 12:30కి రండి. వచనం తప్పబడింది. మార్కు సువార్త 12:30కి రండి. నీవు
12:30 వచనం. నీవు నీవు నీ పూర్ణ నీ హృదయముతోను పూర్ణ హృదయముతోను నీ పూర్ణ నీ ఆత్మతోను పూర్ణాత్మతోను నీ పూర్ణ నీ వివేకముతోను పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీవు నిన్ను వలె నీవు నిన్ను వలె నీ పొరుగువానిని నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని మరేదియూ లేదని అతనితో చెప్పాను. అతనితో చెప్పుచున్నాను. అయితే మొదటగా ఏం చెప్పాడంటే, నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను. ఇంకో వచ్చిన కాడ ఏముంటుందంటే యోహాను సువార్తలో సేవింపవలెను అంటే ఆరాధింపవలెను. ఈ విషయంలో మనం ఎలా ఉంటున్నాం? అయితే దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళం అయితే ఆరాధన విషయం ఎలా ఉంటాం? నిర్లక్ష్యం చేస్తాం ఆరాధన విషయంలో. ఎవరి హృదయం మీద వాళ్ళు చేసుకొని చెప్పండి. గతించిన సంవత్సరంలో ప్రభు బల్లకి ఎవరైనా దూరం ఉన్నారా? సంవత్సరం మొత్తం మీద అందరు ప్రభు బల్ల వేసిన వాళ్ళే. మంచిది. అది మనం చేసుకోవాలా. ప్రతి సంవత్సరంలో అది నెమరు వేసుకోవాలా. ఈ సంవత్సరంలో నేను ప్రభు బల్లకి ఏమైనా దూరంగా ఉన్నానా? ఎందుకంటే ప్రభు బల్లను కనుక మనం దూరంగా ఉంటే మనం ఎంత శాపగ్రస్తులమో హెబ్రీ పత్రిక కోడి చేశారు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10:29 మనం ఎంత శాపగ్రస్తులమో. హెబ్రీ రాసిన పత్రిక 10:29 చూడండి. ఇట్లుండగా అందరు తీయండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచిన. ఒక ఆదివారం పూట ప్రభు బల్లాకు దూరంగా ఉంటే ప్రభు యొక్క మరణ పునరుత్థానాన్ని మరణ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోనకపోతేనంట మనం ఆ యేసుక్రీస్తు ఏం చేసినట్టని చెబుతున్నాడు. ఆయన రక్తాన్ని పాదముకు త్రొక్కి అపవిత్రం చేస్తున్నామంట. ఏదైతే నిబంధనకు అవసరమైందో ఏదైతే కృపకు అవసరమైందో అటు నిబంధన రక్తాన్ని ఏం చేస్తున్నాం అంటే పాదములతో త్రొక్కుతున్నాం. కాబట్టి ఆరాధన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే క్రీస్తు ప్రభు యొక్క మరణానికి సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని మనం అవమాన పాలు చేసిన వాళ్ళం. ఎందుకంటే అందులోనే కదా క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానం మనం జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి లోకం దీన్ని ఎలా ఆచరిస్తారంటే ఆరాధన అనే విషయాన్ని, ఆదివారం అనే విషయాన్ని ఎలా ఆచరిస్తారంటే ఒక మోస పద్ధతి ఉంది. మోస పద్ధతి అంటే ఆచారం అంటారు చూసారా. వెళ్ళాలి కాబట్టి ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం, ఏదో 10 రూపాయలు కానికేద్దాం, మళ్ళీ వద్దాం, క్రైస్తవులు అనిపించుకుందాం అనే మోస పద్ధతి ఉంది. కానీ ఈ లేఖనంలో చెప్పినట్టు పూర్ణ హృదయం, పూర్ణ వివేకం, పూర్ణ బలి ఇది లేదు. కాబట్టి లోకం ఏ మోస పద్ధతులు ఏవైతే ఉందో ఆ మోస పద్ధతిలో మనం కాకుండా దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ఆయన ఆజ్ఞలు గైకొనే విషయంలో, ఆరాధన పాటించే విషయంలో, క్రమం తప్పకుండా ఆరాధన పాటించే విషయంలో మనం ఎలా ఉంటున్నాం. కాబట్టి ఆరాధన విషయంలో మనం సిన్సియర్గా ఉంటేనే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినవారు, మొదటి స్థానం ఇచ్చినవారు. లేదు నేను ఆరాధనకి 1 వారం వచ్చి 4 వారాలు రాను, లేకపోతే 4 వారాలు వచ్చి 3 వారాలు రాను, మనం ఎలా దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అవుతాం? అప్పుడంటే పాత నిబంధన చట్టం కింద, ధర్మశాస్త్ర చట్టం కింద భయం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి రాలేదనుకో, 2-3 ఉండి సపోజ్ నేనే ఆదివారం ఆరాధనకు రాలేదనుకో, సహోదరులు 2 వచ్చి ఆదివారం యేసుబాబాని ఆరాధనకు రాలేదనగా సమాజం ముందు అక్కడ నరశిక్ష ఉంది. అంటే చంపటం, వ్యక్తిని చంపటం 2-3 సాక్షుల మీదట. మనకు కూడా ఏమైపోయిందంటే నూతన నిబంధన కింద ఇచ్చాక స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చేసరికి నేను ఎట్ట జీవించిన ఏముందిలే, ఎట్ట చేసినా ఏముందిలే అనుకున్నారు. కానీ ఆదివారం యొక్క ఇంపార్టెంట్ అనేది చాలా మందికి తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కూడా. అందుకే చూడండి, క్రీస్తు సంఘాలు ఆరాధన క్రమం పాటించే విషయం ఎలా ఉంటాయి అంటే ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు కూడా కరెక్ట్ టైం టు టైం వస్తారు అందరూ. ఒక్క కార్యక్రమానికి కూడా దూరంగా ఉండరు ఎవరు. ప్రారంభ ప్రార్థన నుంచి అందరూ అన్ని క్రీస్తు సంఘాలు మనకి ఇది కనబడింది. ఇతర చోట్ల కనబడదు. అది వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు. పాటల ప్రారంభ ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 ఉంటారు. పాటలు పాడుతున్నప్పుడు ఇంకో 10 మంది వస్తారు. వాక్యం జరుగుతున్నప్పుడు ఇంకో 10 మంది వస్తారు. ముగింపు ప్రార్థనప్పుడు ఇంకో 10 మంది వస్తారు. ఇలా పోషణ వారీగా వచ్చిపోతూ ఉంటారు. అది దేవుడు పెట్టిన క్రమం కాదు. దేవుని యొక్క ఆరాధన అంటే ఎలా ఉంటుందంటే మనకు ఒక భాగాలు ఉంటాయి ఆరాధనలో. ఇది ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు కూడా అన్నిట్లో ఏకీభవించాలి. ఏ ఒక్కటిలో నువ్వు ఏకీభవించకపోయినా ఆ రోజు నీ ఆరాధన వ్యర్థం అని పెద్దలు అంటారు. బైబిల్ కూడా అదే చెప్పింది.
కాబట్టి ఆరాధన పాటించే విషయంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా లేదనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ గత సంవత్సరంలో మనం వేయలేదనుకో, గత సంవత్సరంలో మనకు ఆ లోపం ఉందనుకో, మనకి దేవుడు చక్కటి ఆయుష్ని ఇచ్చాడు, మనకి సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా తప్పకుండా, క్రమం తప్పకుండా ప్రతి వారం దేవుని యొక్క సన్నిధిలో గడుపుదాం. కాబట్టి ఇలా ఉంటేనే ఆరాధన క్రమం తప్పకుండా పాటిస్తేనే దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం మనం. రెండో పాయింట్ చూద్దాం. ఇంకొక విషయంలో, ఏ విషయంలో మనం ఉంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళము, దేవుని పనిని ఆసక్తిగా చేసినప్పుడే మొదటి స్థానం ఇచ్చిన వారం మనం. ఫిలిప్పీ పత్రిక 2:21. ఫిలిప్పీ పత్రిక 2:21. దేవుని పనిని, రెండో పాయింట్ ఇది, దేవుని పనిని ఆసక్తిగా చేసినప్పుడే దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం మనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అయితే ఎఫెసీలో ఉన్నటువంటి, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలా ఉన్నారంటే వారు సొంత కార్యాలే చూసుకున్నారంట, యేసుక్రీస్తు వారి కార్యాలను చూడట్లేదంట. చూడండి 20 వచనం చూడండి, పైన తిమోతి గారిని పూర్తి చేస్తాం మాట్లాడతాడు. 20 వచనం, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. చూడండి, మీ క్షేమ విషయమై, మీ అనే కాడ ఏం పెట్టుకోవాలి మనం? సంఘం పెట్టుకోవాలా. మీ సంఘ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును లేడంట. చూడండి, దేవుని పని ఆసక్తిగా చేసే విషయం చూడండి ఎలా ఉన్నారు తిమోతి గారు. పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో ఉన్నప్పుడు, ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికి చెరసాలలో ఉన్నాడు. పౌలు గారు చెరసాలగా ఉన్నప్పుడు వాడు జరిగే సందర్భం చెబుతున్నాడు. అందరూ సొంత కార్యాలు చూసుకున్నారు కానీ ఇప్పుడు అనేక చోట్ల పౌలు గారు సువార్తను ప్రకటించి వాక్యం చెప్పి కొంతమంది వ్యక్తులు నిలబెట్టి ఆయన ప్రయాణం కొనసాగుతున్న సందర్భంలో చెరసాల వేయబడినప్పుడు ఆ సువార్త పని ముందుకెళ్తున్న సమయంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే తమ సొంత కార్యాల మీద దృష్టి పెట్టేసి ఆగిపోతున్నారు. దేమా గారు అంతే కదమ్మా, దేమా గారు అంతే కదా. యేసుక్రీస్తు పౌలు గారి ప్రయాణాల్లో కొంతవరకు వచ్చాడు, కొంత సందర్భంలో ఆగిపోయాడు, శ్రమలు రాగానే ఆగిపోయాడు, ఇహలోకాన్ని శ్రయించి ఆగిపోయాడు. అలా వారి యొక్క సొంత కార్యాలు చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఫిలిప్పీ పత్రిక దగ్గర మనకు వచ్చేసరికి ఎపాఫ్రోదితు అని ఒక వ్యక్తి, తిమోతి అని ఒక వ్యక్తి. వీళ్ళిద్దరంట సంఘక్షేమ విషయం ఎప్పుడు చింతిస్తూ ఉండేవాళ్ళంట. చూడండి, ఈ ఎపాఫ్రోదితు గారి గురించి కింద ఉంటది కొద్దిగా 20 వచ్చిన చూడండి నాకు ఒకసారి. మరియు నా సహోదరుడును నా జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఎపాఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక విచారపడుచుండును. ఎందుకంటే ఫిలిప్పీ పట్టణానికి వచ్చిండు. ఎపాఫ్రోదితు గారి పట్టణం ఏంటి? రోమా సంఘంలో సంఘస్థుడు అతను. రోమా సంఘం నుంచి ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి పౌలు గారి దగ్గరకు వచ్చి పరిచర్య చేస్తున్నాడు. చదువుక ఇంకొక వచనం. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. చదివావా? నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించును. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనుకరించును. చూడండి, చావుకి సిద్ధపడ్డాడంట పౌలు గారితో పాటుగా. అంటే ఆరోగ్యం బాగలేకపోయినా ఎవరితో ఉండడానికి ఇష్టపడ్డాడు? పౌలు గారితో ఉండడానికి ఇష్టపడ్డాడు, సంఘస్థులతో ఉండడానికి ఇష్టపడ్డాడు. అంటే దీని యొక్క భావం మొత్తం కూడా ఏంటంటే సొంత కార్యాలు చూసుకోవట్లే వాళ్ళు, దేవుని పని ముందుకెళ్ళడానికి వారు సువార్థికుడికి సహకారులుగా ఉన్నారు. సహోదరులు చాలామంది ఏలూరు సువార్థికులు చాలాసార్లు చాలా మంచి మాట ఒకటంట ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు అంటే, ఒక కుటుంబంలోనంట అన్నదమ్ములు 2-3 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒక కూతురికి వివాహం చేయడానికో కొడుకు వివాహం చేయడానికో వీళ్ళు ముగ్గురు భలే ప్రయాసపడతారు కుటుంబంలో. ఒకవేళ పరిస్థితుల్లో పెద్ద కుమారుడి పెళ్ళి అనుకో, ఇతని దగ్గర అందలేదనుకో, తమ్ముడు అన్నో ఇచ్చి ముందు ఆ కార్యాన్ని నడిపిస్తారు ముందుకి ఆగిపోకుండా. అంటే వివాహం విషయంలో ఇతరుల మీద ఆధారపడకుండా వీళ్ళు ఎంతకైనా ముందు ఉంటారు. కానీ ఇదే ఎఫర్ట్స్, మరి ఇదే యూనిటీ మరి సంఘం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఉండట్లా మీకు అని పెద్దలు మనకు చాలాసార్లు దీన్ని ప్రకటించాడు. అంటే ఒక పెళ్లి విషయంలో అన్నదమ్ములు చాలా బలంగా నిలబడినప్పుడు, ఎంత తీయడానికైనా వెనకాడకుండా ఉన్నప్పుడు, ఒక సంఘ పరిచర్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం మరి ఎందుకు మనంత ఫోర్స్గా ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఆలోచించండి. అలా వెళ్తే చాలా బాగుంటాయి సంఘాలన్నీ కూడా.
సంఘం మొత్తం కూడా ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేయగలిగితే సంఘం చాలా అభివృద్ధి చెందింది. ఒకళ్ళ మీద భారం పడదు. సంఘాల్లో కూడా చాలా చోట ఇది అయిపోయింది. ఒకళ్ళ మీదే భారం పడుతుంది. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ విషయం చేయాలన్నా ఒకళ్ళ మీదే భారం అయిపోతుంది. అలా కాకుండా అందరూ పంచుకుంటే ఎంత బాగుంటుంది, సంఘం యొక్క పరిచర్య ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇదని కాలే కానీ ప్రారంభంలో మనం సంఘాన్ని కొనసాగించుకునే ప్రారంభంలో ఇచ్చే విషయంలో అందరూ చాలా చక్కగానే ఉన్నాం, ఆసక్తిగానే ఉన్నాం. పరిస్థితుల ప్రభావం తెలియదు కానీ ఉండే కొంది నాతో సహా నేను తాగలేయటం తగ్గించేసి ఆగిపోయింది. ఇప్పుడు రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఇద్దరు ముగ్గురు కూడా ఏమైపోతారు, మా యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి ఏమైపోతారు, వాళ్ళు కూడా సనగిల్లిపోతారు, ఆగిపోతారు. అదేమైపోయింది, పోనీ నెలకు వచ్చి ఒక్కొక్కళ్ళు 20, 30, 40 వేలు కట్టేవాళ్ళే. అవి కట్టడానికి కుదురుతుంది కానీ దేవుని భాగం ఇవ్వటానికి నిర్లక్ష్యం. అంటే నిర్లక్ష్యం అనేది మనిషికి ఒకసారి ఏర్పడితే అది పురుగు పుండు లాంటిది. చిన్నగా 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 తినేసిద్ది. కాబట్టి నిర్లక్ష్యం ఉండకూడదు. మన సొంత కార్యాలని చూసుకునే విషయంలో దేవుని యొక్క పనిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి అది చూసుకోవాలి, ఇది చూసుకో. రెండు కుటుంబం అనేది కుటుంబాన్ని కూడా సంఘాన్ని కూడా రెండింటి కూడా బ్యాలెన్సింగ్గా తీసుకెళ్ళాలి. ఎప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, రెండు బ్యాలెన్సింగ్ వెళ్తేనే విశ్వాసిక జీవితం బాగుండేది. మన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సంఘం విషయంలో మనం ప్రాధాన్యత తగ్గించామనుకో అది లోపంగా ఉండేది. అలాగని కుటుంబాన్ని విడిచిపెట్టేసి కుటుంబ పోషణ సరిగ్గా లేక నువ్వు సంఘానికి నీ శ్రమ మొత్తాన్ని సంఘానికే పెట్టావు, అది నేరమే. నిన్ను సమాజం అడిగిద్ది నీ కుటుంబం ఏమైపోవాలి మరి అని. కాబట్టి రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకోగలగాల. కాబట్టి ఫిలిప్పీ పత్రికలు ఎలా ఉన్నారంటే ఆ సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారు తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారంట, దేవుని పనిని పక్కన పెట్టేశారు. కాబట్టి తిమోతి చూడండి ఎలా ఉన్నాడో చింతిస్తున్నాడు సంఘ విషయమై. కాబట్టి మీరందరూ కూడా అలా ఉండండి. ఎఫ్రోదితు ఎక్కడో రోమా సంఘం నుంచి నా దగ్గరకు వచ్చి నా పరిచర్య చేస్తున్నాడు, అతనికి ఏం అవసరం? రోమాలో ఉన్నటువంటి ఎఫ్రోదితు ఫిలిప్పీ సంఘానికి రావాల్సిన అవసరం ఏంటి? క్షేమం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు పౌలు గారి దగ్గర ఇంకొద్దిగా పని చేశాడంటే పౌలు గారికి ఆరోగ్యం నయం అయిపోయింది అనుకో ఇంకా ఎక్కువ పరిచర్య చేయగలుగుతారు పౌలు గారు. అదే ఆయన ఉద్దేశం. అక్కడ రోగిగా ఉన్నటువంటి పౌలు గారి దగ్గరకు వచ్చి ఎఫ్రోదితు సహాయం చేస్తే ఇతను ఆరోగ్యం కుదిరబడితే ఇంకా ఎక్కువ పని చేయగలుగుతారు, ఎక్కువ ఆత్మ రక్షించగలుగుతారు, ఎక్కువ సంఘాలను కట్టగలుగుతాడు. ఆ ఉద్దేశంతో ఎఫ్రోదితు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేశాడంట. కాబట్టి అది కూడా మనం ఎప్పుడైతే మన సొంత కార్యాలు కాకుండా సంఘ విషయంలో కూడా మనం కొద్దిగా చురుగ్గా ఉండగలిగితే అప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం మనం. ఒకవేళ గతించిన సంవత్సరంలో అటు విషయంలో మనం పూర్తిగా వెనకపడుంటే కదా ఆల్రెడీ వెనకపడ్డాం. కాబట్టి ఈ సంవత్సరం నుంచి మనం దాన్ని ఏం చేద్దామంటే కొనసాగిద్దాం. ఆగిపోయినటువంటి దాన్ని మళ్ళీ మనం సంఘంలో చక్కగా కొనసాగించుకొని, ఎందుకంటే మన గోలు చాలా ఉంది ముందు నిర్మించుకోవాల్సింది. చాలా పెద్ద గోల్తో దిగాం అందరం. ఇంచుమించు ప్రారంభం ఒక 20% వచ్చి మనం ఆగిపోయాం, అంత అయిపోయింది అనుకున్నాం. కానీ ముందుకు తీసుకెళ్లాల్సింది చాలా ఉంది. కాబట్టి మళ్ళీ మనందరం చక్కగా మొదటి స్థానం, మొదటి ప్రయాణాలు అనుకున్నటువంటి విధానాన్ని మళ్ళీ మనం తెచ్చుకొని గట్టి నిర్ణయానికి ఒకటి వచ్చి మళ్ళీ ఈ సంవత్సరంలో ఏదో ఒకటి గట్టిగా సంఘం పట్ల ఒక చర్య తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి సొంత కార్యాలు చూసుకోవద్దని కాదు, సొంత కార్యాలతో పాటుగా సంఘం యొక్క కార్యాలను కూడా మనం చూసుకోవాలి. అలా మనం ఉండగలిగితేనే దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారం అవుతాము. ఇంకోటి కూడా చూద్దాం. అంతే, ఇది కొద్దిగా వినే సహోదరులకి ఇబ్బంది ఉంటుంది, మనకు కాదులే కానీ బయట ఒక లైవ్లో వినే వాళ్ళకి ఎవరికైనా. ఏర్పాటు చేయబడిన సంఘమునకు వెళ్ళినప్పుడే దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళము. అసలు ఏర్పాటు చేయబడిన సంఘం ఏంటి? మనం లోకంలో ఉండేటువంటి నానుడు ఒకటి ఉండిద్ది. లోకంలో ఉన్న నానుడు ఏంటంటే నేను భక్తిగా ఉన్నాను, నేను విశ్వాసంగా ఉన్నాను, నేను ఏ సంఘానికి పోతే ఏంటి, నేను ఎక్కడికి పోతే ఏంటి అనేటువంటి నానుడు ఒకటి ఉంది. మనకు తెలియాలా ఎక్కడైనా అదే కదా ఏంది. కాకపోతే బైబిల్ అలా చెప్పలా. బైబిల్ వివరించినటువంటి కోణం ఇంకొకటి ఉంది. అసలు సంఘం అంటే ఏంటి, ఆ సంఘాన్ని ఎవరు స్థాపించారు, ఏ సంఘం కొరకు క్రీస్తు ప్రభువు రక్తాన్ని కాచాడు చూద్దాం ఒకసారి. అది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. బైబిల్లో సంఘానికి అనేది ఒక ప్రాధాన్యత ఉందన్నమాట. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారం మన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును
జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎక్కడొచ్చిద్దండి కుమారత్వం? మనకి రక్షణ తీసుకొని లోకంలో ఉంటే మనకి కుమారత్వం వచ్చిద్దా? ఏడొచ్చిద్ది? సంఘంలో వచ్చిద్ది. సంఘంలో జగత్తుకి పునాదులు వేయబడక మునిపే సంఘాన్ని ఆయన మదిలో ఉంది, పునాదులు వేయబడక మునిపే. ఇప్పుడు ఆ సంఘం ఏంటని చూద్దాం. మత్తయి సువార్త 16:18 చూడండి. మత్తయి సువార్త 16:18. మరియు మత్తయి సువార్త 16:18. మరియు నీవు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘం సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ సంఘం ఏంటో అపోస్తుల కార్యాలు 20:28 రండి. ఈ బండ మీద నా సంఘము అన్నాడు కదా. అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త పడుడి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇప్పుడు రోమా 16:16 ముగింపు. రోమా 16:16 చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడంట ఆ సంఘం కొరకు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. బైబిల్లో ప్రకటించబడినటువంటి సంఘం ఏంటంటే క్రీస్తు సంఘం. కాబట్టి ఏర్పాటు చేయబడిన సంఘం ఏముంది బైబిల్లో? క్రీస్తు సంఘం ఉంది. ఇప్పుడు క్రీస్తు అని పేరు పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాం అంటారు. ఇప్పుడు క్రీస్తు పేరు పెట్టుకోవడానికి అన్ని నామాల కంటే పై నామం ఆయనకు అధికంగా ఉంచాడు కదా. మరి ఆ పేరు పెట్టుకోవడానికే మీకు మనసు రానప్పుడు మరి ఎలా మీరు ఆయన ప్రకటిస్తారు? ఆయన సంకల్పాన్ని ఎలా ప్రకటిస్తారు మీరు? కాబట్టి లోకం అన్నట్టుగా కాదు. లోకం అంటే ఏదో నేను భక్తిగా ఉంటాను, విశ్వాసంగా ఉంటాను, ఎక్కడైతే ఏమైందిలే అనే కోణం కాదు. బైబిల్లో కూడా సంఘానికి ఒక సపరేట్ అయినటువంటి ప్రాధాన్యత ఉంది. అది ముందుగా నిర్ణయించబడింది. జగత్తుకు పునాదులు వేయబడక మునిపి అది ముందుగా నిర్ణయించబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అది ఏంటో ఆ సంఘం అంటే క్రీస్తు సంఘము. మళ్ళీ లోకం అనుకునేద్దాం అంతా మీ క్రీస్తు సంఘమే, అన్ని మీరే అంటారు, అన్ని మీరే అనుకుంటారు. అంటే క్రీస్తు మీవాడేనా, మావాడు కాదా? ఇప్పుడు ఆ నేమ్ పెట్టుకుంటే కదా మనకు అర్థమయ్యేది, ఇదా అని. శిరస్సు లేకుండా శరీరాన్ని గుర్తించగలుగుతారు ఎవరైనా సరే. నేను నాకు వస్త్రాలు లేవు, నా తల బాడీ వేరైపోయింది, బాడీ ఒక చోట ఉంది, తల వేరే చోట ఉంది. ఈ శరీరాన్ని గుర్తుపట్టగలుగుతారా? అదే తల అక్కడ ఉంది, శరీరం ఇంకెక్కడ ఉంది, గుర్తించగలుగుతారా? శిరస్సును బట్టి గుర్తించగలుగుతారు. నువ్వు శిరస్సునే తీసి ఎక్కడో బెతెస్తా అనేది ఒక కోనేరు, ఆ పేరు పెట్టుకుంటావు. హోరేబ్ అనేది ఒక కొండ, ఆ పేరు పెట్టుకుంటావు. ఈ మనుషుల పేర్లు పెట్టుకుంటారు, కపాలం పేర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకొని నేను క్రీస్తు ప్రభు పేరు పెట్టుకుని ఎట్ట కుదిరిద్ది? ముందు శిరస్సు కనబడాలి కదా పైకి. కాబట్టి దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చిన వాళ్ళం అవుతాం అంటే ఏర్పాటు చేయబడిన సంఘానికి వెళ్ళినప్పుడే ఆయనకు మొదటి స్థానం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సరే, ఇంకోటి కూడా చూద్దాం. అంతే, ఇంకోటి కూడా చూద్దాం. 3 పాయింట్లు గుర్తున్నాయి. మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? దేవునికి ఎప్పుడు మొదటి స్థానం ఇస్తున్నాం. ఎప్పుడు ఇస్తున్నాం? ఆయన ఆజ్ఞలు గైకొనినప్పుడే ఆయన మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. రెండోదిగా దేవుని పనిని ఆసక్తిగా చేసినప్పుడే ఆయన మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. మూడోదిగా ఏర్పాటు చేయబడిన సంఘానికి వెళ్ళినప్పుడే మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు 4వ పాయింట్ ఆలోచిద్దాం. ఆటంకాలు ఎదురైన సువార్త పనిని విడిచిపెట్టనప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారం. ఆటంకాలు ఎదురైనప్పుడు సువార్త పనిని విడిచిపెట్టనప్పుడు. ఆటంకాలు ఎదురవుతాయి సువార్త పనిలో. నాకు తెలిసి సువార్త పనిలో ఉన్నప్పుడే చాలా ఆటంకాలు ఎదురవుతాయి. చాలా ప్రతికూల పరిస్థితులు చాలా ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో గట్టిగా బలంగా నిలబడినప్పుడే మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారం. దీనికి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8:35 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:35 చూడండి. 35 శ్రమ అయినను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి
దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చూడండి, మనలను ఎడబాపు వాడేవాడు, మనల్ని ఎవరు వేరు అపోస్తులు మాట్లాడుతున్న మాట ఇది. మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, కట్టుకుంటే మరణం ఏది మనల్ని వేరు చేయలేదు. ఈ సువార్త పని నుంచి ఏది వేరు చేయలేదంట. ప్రారంభంలో అపోస్తులుగా 4వ అధ్యాయం చూస్తే ఎన్నోసార్లు ఒక చిన్నపిల్ల దగ్గర, బంట్రోతుల దగ్గర అబద్ధం ఆడిన పేతురు గారు ఒకనొక సందర్భంలో సన్హెటన్ సభ, పెద్ద సభ, సన్హెటన్ సభ, ఆ సభలో మీరు క్రీస్తుని ప్రకటించకూడదు, ఆయన పునరుత్థానం ప్రకటించకూడదు అన్నప్పుడు పేతురు యోహాను గారు అన్న మాట ఏంటి తెలుసా? యోహాను అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చూడండి, వారు అన్నమాట 4:20. మేము కన్న వాటిని విన్న వాటిని. అపోస్తుల కార్యాలు 4:20 చూడండి అందరూ. చదవక మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం. ఎవరికి? సామాన్యులుగా ఎదురుంది. సన్హెటన్ సభలో ఉండేటువంటి వ్యక్తులు సామాన్యులు కాదు. ఎంతో మంది స్కాలర్స్ ఉంటారు సన్హెటన్ సభలో, ప్రధానులు ఉంటారు, మొదటి వరుసలో ఉంటారు చూసారా, ఏ గ్రేడ్ పీపుల్స్ అంటారు చూసారా, ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారు సన్హెటన్ సభలో. ఆ సన్హెటన్ సభలో ఇద్దరు జ్ఞానం అంటే జ్ఞానం అనొచ్చు, పరిజ్ఞానం అనొచ్చు, జ్ఞాన అభ్యాసం లేనటువంటి ఇద్దరు, పేతురు యోహాను గారు ఇద్దరు అంటారు మధ్యలో నుంచొని మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేము అన్నారంట. అది లేవా? ఆ సమయంలో శ్రమలు లేవా? హింస లేదా? అలానే మొదటి శతాబ్దంలో కూడా చూడండి, అపోస్తుల కార్యాలు ఇదేనా, వీళ్ళు పౌలు గారు హింసిస్తూ ఉంటారు చూడండి. సంఘంలో గొప్ప హింస కలిగిన ఉంటది. అది ఎక్కడ సంబంధించింది? ఆ కాలంలో సంఘంలో గొప్ప హింస కలిగను అని ఉంటది. 8వ చదవక. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునందు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. చూడండి, యెరూషలేములో సంఘమునకంట గొప్ప హింస కలిగిందంట. గొప్ప హింస. పౌలు గారు అప్పుడే, సౌలు గారు అప్పుడే ఆయన ప్రారంభం చేశాడు హింస పెట్టడం. భయంకరమైన హింస. ఎంత హింస అంటే ఎవరు దొరికితే వాళ్ళని చంపాడు. చిన్నపిల్లని కూడా లెక్క చేయట్లా, చిన్నపిల్లని లెక్కలేదు, ఆడ మనుషులను లెక్కలేదు, ఎవరు దొరికితే వాళ్ళని చంపేయడం జరుగుతుంది. యెరూషలేములో ఒక గొప్ప హింస జరిగింది. అట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఆగారా? ఆ హింసలో కానీ, బాధలో కానీ, ఖడ్గంలో ఆగారా? సువార్త పని ఆగారు. కింద చదువు అంతే కొద్దిగా. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింత చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని, అపోస్తుల కార్యాలు 4:4 చదవక. ఇంటింత చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. చూడండి, ఆ హింసలో కూడా ఖడ్గం మరణం ఉంది వెనక అయినప్పటికీ కూడా చెదిరిపోయి వాళ్ళు ఏం చేశారు? సువార్త పని ఆపల. ఇంకా విషయం చెప్పాలంటే సమాధుల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రభు యొక్క రొట్టెని దాక్షాసం తీసుకున్నారంట. ఆలోచించండి. ఈ మామూలు ప్రదేశాల్లోనే ఇలా ప్రభు బల తీసుకుంటే కూడుకుంటే సౌలు గారేమో మరణకాండ సృష్టిస్తున్నాడు, అక్కడ చంపేస్తున్నాడు. ఇది తట్టుకోలేకంట మొదటి కాలపు శతాబ్దంలో క్రైస్తవులంట సమాధుల్లోకి వెళ్ళి ఆరాధన చేసి ప్రభు బల తీసుకున్నారంట. అట్టి శ్రమల్లో కూడా, అట్టి హింసల్లో కూడా సువార్త పనిని పక్కన పెట్టేశారా? మనం చాలా తేలిగ్గా పక్కన పెడతాం సువార్త పని విషయంలో. చాలా తేలిగ్గా ఏదైనా శ్రమ రాగానే అబ్బో శ్రమ ఏంది, సంఘం వచ్చిన కానీ బాధలు మానేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ సంఘానికి వెళ్తే ఆ నిందలు భరించాలని ఆగేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా ఉంటాయి. ఎందుకు? బెస్ట్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు యవనస్తులుగా ఉన్నారు, వీళ్ళు సంఘాన్ని నడిపించగలుగుతారా, ముందుకు తీసుకెళ్ళగలుగుతారా, ఇది కొనసాగేది కాదులే, 3 నాళ్ళ ముచ్చటగా ఉండేదేలే అని అన్న సందర్భాలు ఉన్నాయి. మీరు నడిపించలేరు, సంఘాన్ని తీసేసుకుని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. లేదు, ఎందుకంటే అందరం బలంగా నిలబడ్డాం. క్రీస్తు సంఘాల్లోనే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నోళ్ళం కాబట్టి ఏదైనా సరే, ఏది జరిగినా అది ఏదైనా సరే సువార్త పని ఆగిపోకూడదు. సువార్త పని ముందుకెళ్ళాలని ఒక బలమైన నిర్ణయం తీసుకొని బలంగా ముందుకెళ్తున్నాం మనం. కాబట్టి సువార్త ప్రయాణంలో కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు కామనేగా. అత్త కోడలకి కామనే, అత్తమామలకు కామనే, భార్యాభర్తలకి కామనే. ఇవన్నీ గొడవలు ఉంటాయి కుటుంబం అన్నాక. సంఘాల్లో కూడా అలాంటివి ఉంటాయి. వాటిని బట్టి మనం వెనక స్టెప్ వేయకూడదు.
ఏది వచ్చినా సరే సువార్త పనిని విడిచిపెట్టకూడదు. సువార్త పనిలో మనం ఉండాలి. దేవుని యొక్క పరిచయం మనం ఇప్పుడు కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇలా ఉంటేనే దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం మనం. గతించిన సంవత్సరంలో మనం ఈ విషయంలో కొద్దిగా వెనకబడి ఉన్నాం అనుకో, ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం కొనసాగిద్దాం ఈ సంవత్సరంలో. ఇంకోటి కూడా చూసుకుందాం అంతే. ఇంకోటి 5వ పాయింట్, మనలను మనమే బలిగా అర్పించుకున్నప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. మనలను మనమే బలిగా అర్పించుకున్నప్పుడు మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. దీనికి రెఫరెన్స్ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. మనకు మనమే బలిగా అర్పించుకున్నప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అయితే ఇది మనకు అర్థం అవ్వాలంటే, ఏమాట అర్థం అవ్వాలంటే కీర్తన గ్రంథం రండి ఒకసారి. మనకు మనముగా ఎలా బలిగా అర్పించుకోవాలో కీర్తన గ్రంథం. అంటే మనకు మనమే, యేసుక్రీస్తు వారే శరీరాన్ని బలిగా అర్పించుకున్నాడు కలవరి శిలువలో. మరి మనం కూడా అటువంటి బలిని అర్పించుకోవాలా? యేసుక్రీస్తు వారే శరీరాన్ని కలవరి శిలువలో శరీరాన్ని బలిగా అర్పించాడు. మరి మనం కూడా అలా ఉండమంటాడు కదా, మనం కూడా శరీరాన్ని బలిగా అర్పించుకోవాలా? చూడండి కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. కీర్తనలు 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. మనం పాపం అనే బంధకంలో ఉన్నాం. పాపం అనే బంధకంలో నుంచి యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశారంటే విడిపించాడు. విడిపించి ఒక నూతన నిబంధనలోకి మనకు తెచ్చిన తర్వాత మరలా మనం పూర్వ వైభవంలోకి వెళ్ళామనుకో, పూర్వ పాప స్థితిలోకి మనకి వెళ్ళామనుకో, అప్పుడు బాహాటంగా యేసుక్రీస్తు మనం సిలువ వేసిన వాళ్ళం. అలా కాకుండా ఆయన శరీరాన్ని బలిగా అర్పించుకున్నాడు. మనల్నేమో మనం ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులను ఆయన విరిచేయమంటున్నాడు. విరిగి నలిగిన మనసే. ఎందుకంటే లోకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తన తప్పు తెలుసుకొని వస్తున్న సందర్భంలో ఒక మాట వాడతాడు. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఆ తప్పిపోయిన కుమారుడు వాడే పదం చూడండి, 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి అతను ఏముంది? విరిగి నలిగిన మనసు ఉంది. విరిగి నలిగిన మనసుంది కాబట్టి చేసిన తప్పుని పక్షపాతం లేకుండా ఒప్పుకున్నాడు, ప్రాధేయపడ్డాడు. తండ్రి ఏం చేశాడు? కనికరించాడు. నీ తండ్రి కూడా అలాంటి వాడే. అబ్బే మనకు అస్సలు ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోవడానికి మనసు రాదు, క్షమించి అడగడానికి మనసు రాదు. ఏదో ఒక రికమెండేషన్ లెటర్ పంపిస్తా, తండ్రి నేను ఈ సంవత్సరం తప్పు చేశాను క్షమించు అంటే మన రికమెండేషన్ ఇలా ఉంటుంది దేవుడి దగ్గర. కానీ విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టము. తప్పిపోయిన కుమారుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగండి, ఎటువంటి విరిగి నలిగిన మనసును కలిగి ఉన్నాడో అటువంటి మనసు మనం కలిగి ఉండాలి. అటువంటి మనసు కలిగి ఉంటేనే మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. ఆ మనసు లేదనుకో, ఏంది అందరూ చేస్తున్నారు, నేను చేస్తే వచ్చిన తప్పేంటి, నేను ఆ మనస్తత్వం నేను ఉండను అనుకుంటే ఎట్లా కుదిరిద్ది? అది విరిగి నలిగిన మనసు కాదు. కాబట్టి పాపం విషయంలో మనం ఎలా ఉండాలంటే విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. అలా ఉంటేనే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళము. చివరిది ఇంకొక మాట చూసుకుందాం. సమస్తమును కోల్పోవుటకు ఇష్టపడినప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. సమస్తమును కోల్పోవుటకు ఇష్టపడినప్పుడు మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు. ఇదంతా మనం నాడు చూస్తున్నాం, నేడు దగ్గరకు మనం ఇంకా రాలా. జస్ట్ నేడు దగ్గరకు రాలా. సమస్తమును కోల్పోవటకు ఇష్టపడినప్పుడు. యాకోబు రాసిన పత్రిక 5:11 చూడండి. యాకోబు పత్రిక 5:11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి, ఎంతో కనికరము జాలి కలిగిన వాడు అంట. ఆయన సహనం అంట. ఎంత సహించాడు ఆయన? సమస్తం పోయినా సహించాడు. అటువంటి సహనం కలిగి ఉండాలి, అటువంటి కనికరం కలిగి ఉండాలి, అటువంటి దయ కలిగి ఉండాలి. అలానే
అపోస్తులు కూడా ప్రారంభ పరిచర్య ముందుకెళ్ళడానికి వారు చరాస్తులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు వెనకాల. ఎందుకంటే అది ప్రారంభ శతాబ్దం. క్రైస్తవ్యం ముందుకెళ్ళడానికి అపోస్తులు అందరూ కూడా వారి యొక్క ఆస్తులు మొత్తం కూడా తీసుకొచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టారు. అందులో ప్రథముడు బర్నబా గారు, ఆదరణ పుత్రుడిని నామకరణం చేయబడినటువంటి బర్నబా గారు కూడా ఉన్నారు అందులో. కాబట్టి సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడినప్పుడే మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాళ్ళం. అలాగని మళ్ళీ ఈ కొత్త నిబంధనలు అలా ఆలోచించి మాకండి. కొత్త నిబంధనలో మన ఉన్నటువంటి ఇల్లాస్తులు మొత్తం తీసుకు సంఘానికి పెట్టాలా ఇటు ఆలోచించి మాకండి. ప్రారంభ శతాబ్దంలో పరిస్థితి అది. కాబట్టి మనం ఉంటే ఇప్పుడు అక్కడేమో సమస్తం కోల్పోవడం వాళ్ళు ఇష్టపడ్డారు. మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాన్ని కోల్పోవడానికి మనం ఇష్టపడాలి. కొన్ని ఏదైతే మన యొక్క జీవితం సంఘానికి ఆటంకకరంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడాలా. కాబట్టి అలాంటి విషయాల్లో మనం ఉండాలా. ఆ స్థితి ఇప్పుడు తీసుకొచ్చి మన సంఘంలో పెట్టట్లేలే, కానీ ఏ పరిస్థితి ఆ పరిస్థితి ఆలోచించాలి మనం. కాబట్టి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా ఏం చేశారంటే ధారాళంగా ఇచ్చి సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డారు. పరిచయం ముందుకు రావడానికి అది ఏర్పాటైందనమాట. ఓకే, మనం 6 పాయింట్లు చూసుకున్నాం. మొత్తం కూడా దేవునికి ఏ విషయాల్లో మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం అవుతాము, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత దేవుని పైన ఆసక్తిగా చేసినప్పుడు మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళుగా ఉంటాము. ఏర్పాటు చేయబడిన సంఘానికి వెళ్ళినప్పుడే ఆయనకు మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత ఆటంకాలు ఎదురైన స్వార్థ పనిని విడిచిపెట్టినప్పుడు మనం మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. మనల్ని మనమే బలిగా అర్పించుకున్నప్పుడు ఆయనకు మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం. సమస్తాన్ని కోల్పోవటకు ఇష్టపడినప్పుడే ఆయనకి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళం మనం. అయితే రఫ్గా మన బైబిల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని 2-3 చూసుకొని మనం రఫ్గా చెప్పేస్తారు, ముగించుకుందాం. దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి భక్తులు బైబిల్లో ఎవరెవరు ఉన్నారు? మొదటి స్థానం అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు దేవుడు పిలుచుకున్నప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. అతనికి కుమారుడు పుట్టింది ఏ సంవత్సరం? 100 సంవత్సరాల వయసు అప్పుడు పుట్టాడు. 20 సంవత్సరాలు గ్యాప్ పట్టింది పుట్టడానికి. పుట్టిన ఒక కుమారుణ్ణి తండ్రి పరిశోధించడానికి అడిగాడు. పరిశోధించడానికి అబ్రహాం ఇస్తాడా ఇడని అడిగినప్పుడు ఆయన ఇచ్చాడా? హెబ్రీ రాసిన పత్రిక చూడండి, ఇచ్చాడు లేదా? హెబ్రీ రాసిన పత్రిక 11:17. హెబ్రీ 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును, ఇస్సాకు వలనది నీ సంతానం అనబడును. చాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించిన. ఎవరికైనా మనసు వచ్చిందండి ఒక కుమారుని ఇవ్వటానికి? మన ఇళ్లలో మనం ఒక కుమారుణ్ణి పరిచర్య పంపడానికి ఇష్టపడతామా? ఆ రోజులు కాదు, ఇష్టపడే రోజులు కూడా కాదు ఈ రోజులు. అలాంటి పరిస్థితుల్లో ఒక్క కుమారుడే మృతతోల్యం వయసులో పుట్టిన ఒక కుమారుడిని బలిగేయడానికి ఇష్టపడ్డాడంటే అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. కాబట్టి మొదటి స్థానం ఇచ్చాడా దేవుడికి? మొదటి స్థానం ఇచ్చాడు. అలానే మోషే గారు మొదటి స్థానం ఇచ్చాడా దేవుడికి? హెబ్రీలకు రాసిన పత్రిక 3:2 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3:2. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండిన. చాలు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండిన. ఇక్కడ దేవుని ఇల్లు అంటే ఎవరు? దేవుని ఇల్లు అంటే ఎవరు? మోషే గారి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని ఇల్లు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగం మీద ఆయన ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలు మోషే గారి యొక్క సంవత్సరాలు? 120 సంవత్సరాలు. మనం డివిజన్ చేసుకుంటే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలు మామ దగ్గర ఉన్నాడు, 40 సంవత్సరాలు ప్రయాణంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు నడిపించాడు కనాను. ఆ 40 సంవత్సరాల్లో ఎన్ని విసుగులు వచ్చినా, ఎంత ఇసుగిచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చినా కానీ దేవునికి ఇచ్చే విషయం, మొదటి స్థానం ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా ఆయన వైదొలగల. కాబట్టి మోషే గారు ఎలా ఉన్నారో మొదటి స్థానం ఇచ్చే విషయం ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉందాం. అలాగని ఇంకా మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు మనం చూసుకుంటే షడ్రెక్కు, మెషకు, అబెద్నెగో ఉన్నారుగా. ఒక బంగారు ప్రతిమ చేయించి దానికి సాగిలపడి దాన్ని మొక్కమనే రాజాజ్ఞ అయితే వాళ్ళన్న మాట ఉంటుందండి, చక్కటి మాట ఉంటుంది. అసలు వాస్తవం చెప్పాలంటే వారి ప్రాంతం కాదు బబులోన్ అనేది, వారి ప్రాంతం కాదు. బబులోన్ వారి ప్రాంతం కాదు. అక్కడ వాళ్ళు జనాంగం తక్కువ. వాళ్ళు బానిసలుగా పోయినప్పుడు వారికి లోబడి ఉండాల. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని బందీలుగా తీసుకెళ్లారు. ఇశ్రాయేల్ ప్రజల మొత్తాన్ని బందీలుగా తీసుకెళ్ళినప్పుడు వారు చెప్పినట్టు వీళ్ళు వినాలి, కానీ వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ యజమానులు బబులోనీయులు.
బబులోనీలు ఏమన్నారంటే ఒక రాజు ప్రతిమ ఒకటి నుంచోబెట్టి దానికి సాగీల పాడాలన్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో వారు అన్న ఒక మాట చూద్దాం చూడండి. దానియేలు గ్రంథం 3:16 అక్క 3:16 చూడండి. శద్రకును, ఉమ్, మేషకును, ఉమ్, అబేద్నెగోయు ఉమ్, రాసి ఇలాగ చెప్పిరి. ఉమ్, నెబుకద్నెజరు ఉమ్, నిన్ను గురించి ఉమ్, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. ఉమ్. మేము సేవించుచున్న దేవుడు అనుచున్న వేడిమి గల ఉమ్, ఈ అగ్నిగుండములో నుండి ఉమ్, మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఉమ్, సమర్థుడు ఉమ్, మరియు నీ వశమున పడకుండా ఉమ్, ఆయన మమ్మల్ని రక్షించును. ఉమ్. ఒకవేళ ఆయన రక్షింపబోయినను ఆ, రాజా చాలు చూడండి, ఆయన రక్షిస్తాడు. రక్షింపకపోయినా మాట్లాడాడు, రక్షింపకపోయినా మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కము, ఆ బొమ్మకి మొక్కము, మేము సజీవుడైన దేవుడిని మేము మొక్కుతాం. చూడండి, అది అది ఛాలెంజింగ్. అసలు ప్రతికూల పరిస్థితులు కూడా నిలబడ్డారంటే యవనస్తులు, అలాంటి వారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. వారి ఎదుటే వీళ్ళు హెచ్చించాడు అనమాట. ఈ యవనస్తుల ముగ్గురు కూడా వారి ఎదుటే హెచ్చించాడు. కాబట్టి మొదటి స్థానం ఇచ్చారు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు వారి కాని దేశంలో ఇచ్చారు. గొప్ప విధానం చూపించారు అనమాట, మొదటి స్థానం చూపించారు. అలానే అదే సందర్భంలో దానియేలు గారు కూడా ఉన్నారు. మొదటి స్థానం ఇచ్చాడా? 30 దినాలు ఏమి మనవి చేసుకున్నా కానీ దేవుని యొద్దకి, రాజు యొద్దకి మనవి చేయాలి, కానీ ఇంకెవరికి మనవి చేయకూడదని ఆజ్ఞ పుట్టించారు రాజు చేత. 30 దినాలు నువ్వు ఏ మనవి చేసుకోవాలన్నా రాజు దగ్గరికే రావాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళి మీరు మొరకకూడదు అని ఒక చట్టం బయటికి వెళ్ళిన తర్వాత దానియేలు గారికి ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది. అది ఎవరు అలవాటు? ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు దావీదు గారు అలవాటు. ఆ ముమ్మారు ప్రార్థించే అలవాటు ఎవరికి ఉందంటే దానియేలు గారికి ఉంది. ఆ సందర్భంలో తాకిలు ఎలా అయినా సరే దానియేలు గారు ఎలాగో దొరకట్లా, మనిషి వ్యక్తిలో లోపం లేదు, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇతన్ని ఏదో ఒకటి చేయాలని కొంతమంది ఏం చేశారు, ఒక తాకిలు రాపిచ్చి చేసిన తర్వాత అతను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అది వెళ్ళేం చేశారు, 2-3 వెళ్ళి సాక్ష్యం చెప్పారు, వెళ్ళి తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు. ఆడేమన్నా భయపడ్డా అక్కడ దానియేలు గారు? భయపడలా. హెచ్చించాడు దేవుడు అక్కడ కూడా. సింహాలు నోటి మూసి హెచ్చించాడు అక్కడ కూడా. కాబట్టి మొదటి స్థానం ఇచ్చాడా? ప్రతికూల పరిస్థితులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అనుకూల పరిస్థితి కాదు, ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు ఇచ్చిన వాళ్ళు. అలానే పౌలు గారు ఒక లిస్ట్ ఉండేదండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉండేది మొత్తం ఆయన పడిన శ్రమలో. సహోదరుల వల్ల ఆపద, కుటుంబీకుల వల్ల ఆపద, నదుల వల్ల ఆపద, అడవుల వల్ల ఆపద, కపట సహోదరుల వల్ల ఆపద, ఈ ఒక లిస్టే ఉండేది మొత్తం. అట్టి లిస్టులో అట్టి విధానాల్లో కూడా పౌలు గారు ఎలా ఉన్నాడంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు, మొదటి ప్రియారిటీ ఇచ్చాడు. కాబట్టి ఆనాడు నుంచి నాడు భక్తులందరూ కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వాళ్ళే. ఇక మనం తిరిగి వచ్చి ఆలోచించాలి ఎక్కడంటే, నేడు మనం దేవునికి ఎట్టి స్థానం ఇస్తున్నాము. కనీసం వాళ్ళు 100కి 80, 90 రీచ్ అయ్యారు. మన పాస్ మార్కులు వస్తున్నాయా? కనీసం ఎన్ని మార్కులైనా 35 మార్కులు పాస్ మార్కులు. కనీసం 35 మార్కులైనా మనం ఉన్నామా? డౌటే, అది కూడా డౌటే. కాబట్టి మనం పరీక్షించుకుందాం, మన విశ్వాస యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎంత ఉంది నా విశ్వాస జీవితం, ఎంత వృద్ధి చెందుతుంది. ఎలా అర్థమైందంటే, ఏమైనా పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఉంటాయి, నువ్వు మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి, నువ్వు జారే నోరు ఉంటుంది చూసావా, వీటన్నిటిపై అర్థమైంది నీ యొక్క విశ్వాస స్థానం వృద్ధి చెందుతుందా, నువ్వు ఇంకా కొద్దిగా వెనక స్టెప్ వేస్తున్నావు అనేది మన ఇదే చెప్పింది. ఈ కాలక్రమంలో మన నోటి నుంచి వచ్చే పదజాలాలు కానీ, నోటి నుంచి వాడే భాష కానీ, మనం ప్రవర్తించే తీరు కానీ ఏం చేసిద్ది అంటే మన విశ్వాసం యొక్క జీవితాన్ని చూపించింది. కాబట్టి ప్రారంభం నాడున్న భక్తులందరూ కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. మనం మొదటి స్థానం ఇస్తున్నామో లేవో ఎవరి కోలం మనం అందరూ పరిశీలించుకొని ముందుకు కొనసాగాలి. మిమ్మల్ని ప్రేమపరంగా హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, అలానే స్థానిక సంఘ సువార్థికులైనటువంటి శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.